అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి పూజా విధానం, అలాగే చతుర్థి తిథి ప్రారంభం, ముగింపు సమయాలు, స్వామివారి పీఠం, అలాగే స్వామివారి నామం పేరేమిటి, పాటించవలసిన నియమాలు, నివేదించవలసిన నైవేద్యం, ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు ముడుపు ఎందుకు కడతారు, ముడుపు కట్టడం వల్ల ప్రయోజనాలేంటి, ఉపవాస నియమాలు, వీటన్నిటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అంగారక సంకష్టహర చతుర్థి అనేది ఆ గణపయ్యకి అత్యంత పవిత్రమైన రోజుగా మనం భావిస్తాము. సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. మంగళవారానికి అధిపతి అంగారకుడు అంటే కుజుడు. ఈ రోజు గణపతిని పూజించడం వల్ల జాతకాల్లోని కుజదోషాలు తొలగిపోతాయని, భూ సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయని భక్తుల నమ్మకము. సంకష్ట అంటేనే కష్టాలు తొలగిపోవడం అని అర్థం. పేరులోనే ఉందండి. ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి ఎలాంటి విఘ్నాలు లేకుండా మన పని పూర్తవుతుంది. ముందుగా ఈ పూజను చేసుకోవడానికి విడిగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. అయితే పీఠం ఏర్పాటు చేసుకుని దానిపైన ఒక తమలపాకు పెట్టి కొంచెం బియ్యం వేసుకున్న తర్వాత స్వామివారి పటం పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా వినాయకుడు ఒక్కడే ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోనైనా ఉపయోగించవచ్చండి. మీరు ఈ పూజని ముందు నుంచి చేసుకుంటున్నట్టయితే మీ దగ్గర ముడుపు ఉంటుంది కదా, ఆ ముడుపునే యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే నేను చూపించిన విధంగా ముడుపు కట్టుకుని పూజలో ఫస్ట్ నుంచి పూజలో పెట్టుకుని పూజనైతే ఆచరించండి. అయితే ఈ ముడుపులో 3 గుప్పులు బియ్యమైనా వేసుకోవచ్చు, లేదా కొంతమంది కేజీల లెక్క వేసుకుంటూ ఉంటారు. అలా కూడా మీ ఇష్టం. మీరు వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. అయితే ఈ పూజని నెలల చప్పున అనుకుని చేసుకునే వాళ్ళైతే బియ్యంని వేసుకోకుండా ముడుపునైతే కట్టుకోండి. ఇక్కడ ఎండు ఖర్జూరం వక్కలు వేసి కట్టుకోవాలి. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను మామూలుగా పుష్పం పెట్టి ముడుపునైతే కట్టాను. మీ దగ్గర ఉంటే అవి పెట్టుకుని అయితే ముడుపుని కట్టుకోండి. తర్వాత స్వామివారి పటానికి పువ్వుల మాలలతో అలంకరించుకోండి. ఇప్పుడు ఈ ముడుపు కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. అంగారక సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి ముడుపు కట్టడం అనేది అత్యంత శక్తిమైన ఆచారంగా భావిస్తారండి. దీనిని ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి. దీనికి ముడుపు కట్టడం అనేది ఒక రకమైన ఒప్పందం లేదా సంకల్పం లాంటిదేనండి. ఎందుకంటే మనసులో ఉన్న ఒక బలమైన కోరిక, అంటే ఉద్యోగం, సంతానం, వివాహ సంబంధమైన విషయాల గురించి, వ్యాపార అభివృద్ధి గురించి నెరవేరాలని కోరుకుంటూ స్వామివారికి సాక్షిగా ఈ ముడుపును సిద్ధం చేస్తాము. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు, దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు సాఫీగా జరగడానికి ఈ ముడుపును రక్షణగా భావిస్తాము. ఈ అంగారక సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తుంది కదండి. మంగళవారం వచ్చిన అంగారక చతుర్థి నాడు ముడుపు కట్టడం వల్ల జాతకాల్లో కుజదోషం, లేదా పెళ్లి ఆలస్యం అవుతున్నా, లేదా గృహ సంబంధిత సమస్యలు ఉన్నా ఈరోజు ముడుపు కడితే ఆ దోష తీవ్రత తగ్గుతుందని నమ్ముతూ ఉంటారు. అయితే మీరు ఈ పూజలో ముడుపు కట్టుకునేటట్లయితే మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ముడుపుని వినాయక విగ్రహం వద్ద ఉంచి పూజ చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపుని విప్పి బియ్యంతో ప్రసాదం వండి స్వామికి నైవేద్యం పెట్టడం లేదా ఆలయాల్లో సమర్పించడం చేయాలి. అలాగే దీంట్లో వేసిన దక్షిణ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ దక్షిణాన్ని హుండీలో వేయాలి. ఇప్పుడు ఈ అంగారక సంకష్టహర చతుర్థి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాల గురించి తెలుసుకుందాము. చతుర్థి తిథి ప్రారంభం జనవరి 6, 2026 ఉదయం 8:01 నుండి చతుర్థి తిథి ముగింపు జనవరి 7, 2026 ఉదయం 6:52 ముగుస్తుందండి. అయితే ఈ అంగారక సంకష్టహర చతుర్థి 2 రోజులు వచ్చింది కదా, ఏ రోజున చేసుకోవాలి అనే సందేహం మీలో ఉంటుంది. అయితే ఈ సంకష్టహర చతుర్థి నాడు పూజని ప్రదోష వేళలో ఆచరిస్తాం కనుక జనవరి 7 ఉదయం 6:52 ముగుస్తుంది కనుక జనవరి 6న ఆచరించాలి. ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు స్వామివారి పీఠం, అలాగే స్వామివారి నామం ఇప్పుడు తెలుసుకుందాము. స్వామివారి నామం శ్రీ లంబోదర మహాగణపతి. ఈ నామంతోనే పూజిస్తారు ఈ సంకష్టహర చతుర్థి నాడు స్వామివారిని. అలాగే స్వామివారి పీఠం నామం పేరు సౌరపీఠం. ఈ సంకష్టహర చతుర్థి నాడు
ఓం శ్రీ లంబోదర మహాగణపతాయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ పూజను ఆచరించాలి. అయితే ఈ మంత్రాన్ని పూజ సమయంలో వినాయకుడికి ఎర్రటి పూలు లేదా గరికతో ఈ మంత్రాన్ని పఠిస్తూ అర్చన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే పూజను ఆచరించేటప్పుడు పూజలో గణేశ అష్టోత్తరం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం మరియు ఆ నెలకు సంబంధించిన ప్రత్యేక కథ చదువుకోవాలి. అలాగే రోజంతా వీలైనన్ని సార్లు ఓం గం గణపతాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. పూజా నియమాలు ఏంటంటే స్వామివారికి ప్రదోష వేళలో వ్రతాన్ని ఆచరిస్తాం కనుక ఉదయాన్నే దేవుడి గదిని అలాగే దేవుడి పటాలని శుభ్రపరచుకుని సిద్ధం చేసుకోవాలి పూజ కోసం. స్వామివారికి పొద్దున్నే ఒక దీపం పెట్టి సాయంత్రం వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన గరికతో పూజ చేయడం తప్పనిసరి. అలాగే పూజ గదిలో నెయ్యితో లేదా నువ్వుల నూనెతో అఖండ దీపాన్ని రోజంతా వెలిగేలా చేయడం చాలా మంచిదండి. సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహర చతుర్థుల వ్రత ఫలం కేవలం ఒక అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం ద్వారా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించండి. అయితే ఈరోజు పూజలో స్వామికి వినాయకుడికి ఇష్టమైన కుడుములని లేదా తీపి పదార్థాన్ని ఏదైనా నివేదించవచ్చు. మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ముగించి చేతులు అక్షింతలు పట్టుకుని నేను నా కోరిక నెరవేరడం కోసం ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. అలాగే మీరు ఎన్ని నెలలైతే ఆచరించాలనుకుంటున్నారో అన్ని నెలల పేర్లు చెప్పుకొని ఆ సంకల్పం చేసుకోండి. సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి ఉదయం నుండి రాత్రి చంద్రుడిని చూసే వరకు ఏమీ తినకూడదు. సాధ్యమైతే నీరు తప్ప ఏమీ తినకుండా ఉండడం ఉత్తమం. అలా ఉండలేని వాళ్ళు ఫలాలు మరియు పాలు స్వీకరించి ఉండొచ్చు. అలాగ కూడా ఉపవాసం ఉండలేను అన్న వాళ్ళు సాత్విక భోజనం స్వీకరించాలి. అలాగే ఈరోజు అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా రోజంతా ఓం గం గణపతాయే నమః లేదా శ్రీ లంబోదరాయే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. సాయంత్రం వేళ మరోసారి స్నానం చేసి వినాయకుడికి దీపారాధన చేసి గరుకుతో అర్చన చేసుకోవాలి. అంగారక చతుర్థి కాబట్టి ఎర్రటి పూలు వాడటం మంచిది. సంకష్టహర చతుర్థి ఉపవాసం చంద్రుణ్ణి చూడకుండా పూర్తి కాదు. జనవరి 6 రాత్రి 8:54 నుంచి చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుని చూసి నీటితో ఆర్ఘ్యం ఇచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తిని ఉపవాసం విరమించాలి. ఆహార నియమాలను పాటించేటప్పుడు మీ ఆరోగ్యం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే వీలైతే మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడికి లేదా పేదవారికి భోజనం పెట్టడం, పండ్లు దానం చేయడం వల్ల వ్రత ఫలం పూర్తిగా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. మీకు వీలైతేనే చేయండి, వీలు కాకపోతే ఏం పర్వాలేదు. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నియమనిష్టాలతో ఆ వినాయకుడిని పూజించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి మనం అనుకున్న పనిని తొందరగా పూర్తయ్యేలా చేస్తారు. ఈ వ్రతం చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాతే పూర్తవుతుంది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా ఆ చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాతే ఉపవాసం విరమించండి. అప్పుడే మీరు చేసిన వ్రతానికి పూర్తిగా ఫలితం వస్తుంది.